అంటే డిగ్రీ చదువుతూనే యూపీఎస్సీకి అంటే ఈ సివిల్ సర్వీసెస్కి ప్రిపేర్ అవ్వచ్చు. అది కాకుండా ఇంకా ఇంటర్మీడియట్ చదువుతూ కూడా వీటికి ప్రిపేర్ అవ్వచ్చు అని అంటున్నారు. అంటే నిజంగానే ఇప్పుడు ఒక సర్టిఫైడ్ డిగ్రీ లేకుండానే ఇప్పుడు మనం స్టడీ కంటిన్యూ చేస్తూ ఇటు దీనికి ప్రిపేర్ అవ్వచ్చు అంటారా? మాకొచ్చే చాలామంది పేరెంట్స్ చాలామంది అడుగుతున్న ప్రశ్న ఏంటంటే, మా అమ్మాయి 6th క్లాస్లో ఉంది, లేదా మా అబ్బాయి 9th క్లాస్లో ఉన్నారు, వాళ్ళు ఐఏఎస్ అవ్వాలి అంటే ఇప్పటి నుంచే ఎలా ప్రిపేర్ అవ్వాలి అంటే నాకు చాలాసార్లు ఒకసారి ఆనందంగా అనిపిస్తుంది, ఇంకోసారి బాధ కూడా అనిపిస్తుంది ఇక్కడ. ఎందుకంటే 6th క్లాస్ నుంచే ఐఏఎస్ అవ్వాలి అనుకోవటంలో తప్పులేదు, కానీ ఈ రిగరస్ ప్రిపరేషన్ అన్నది మీరు 6th క్లాస్లోనో 9th క్లాస్లోనో స్టార్ట్ చేయటం వల్ల ఏం మాత్రం ఉపయోగం ఉండదు. సివిల్ సర్వీసెస్కి చాలా బ్రాడ్ మైండ్ థాట్ ప్రాసెస్ కావాలి, ఓపెన్ మైండెడ్నెస్ ఉండాలి. అది వాళ్ళకి డిగ్రీ ఫస్ట్ ఇయర్లో స్టార్ట్ అవుతుంది అనమాట. అంటే డిగ్రీ ఫస్ట్ ఇయర్లో వాళ్ళు కాలేజ్కి వెళ్ళటం మొదలెట్టినప్పటి నుంచి వాళ్ళ ఫ్రెండ్స్తో మాట్లాడే విధానం కానీ, అంటే పియర్ గ్రూప్ అంటాం, తర్వాత వాళ్ళ టీచర్స్తో మాట్లాడే విధానం కానీ, ఆ సబ్జెక్ట్స్ని చూసే విధానం కానీ, ఈ ప్రపంచాన్ని చూసే విధానం కానీ అవన్నీ చాలా డిఫరెంట్గా ఉంటుంది. అక్కడే వాళ్ళ ఓపెన్ మైండెడ్నెస్ స్టార్ట్ అవుతుంది. అప్పుడే ఫస్ట్ టైం వాళ్ళ మైండ్ను ఓపెన్ చేస్తారు. అది మీరు 6th క్లాస్లో ఓపెన్ చేయటం కుదరదు, 9th క్లాస్లో ఓపెన్ చేయటం కుదరదు, ఇంటర్లో ఓపెన్ చేయటం కుదరదు. అది డిగ్రీ ఫస్ట్ ఇయర్లోనే స్టార్ట్ అవుతుంది. అలా స్టార్ట్ అయినప్పుడు మనము సివిల్ సర్వీసెస్ సంబంధించి వాళ్ళకి ఒక ఆలోచన ఇచ్చినా, ఆ ప్రిపరేషన్కి సంబంధించి ఒక ట్రైనింగ్ స్టార్ట్ చేసినా కానీ అది పర్ఫెక్ట్గా ఉంటుంది.